నిన్న మొన్నటి వరకు రైతులను కాస్త ఆదుకున్న ఉల్లి నేడు కన్నీరు పెట్టిస్తుంది. కర్నూలు మార్కెట్లో కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు మార్కెట్ చరిత్రలో ఇదే తొలిసారని అన్నదాతలు చెబుతూ ఉన్నారు. ప్రస్తుతం మార్కెట్లో కిలో ఉల్లి ₹1.5 కూడా పలకడం లేదని, కిలో 30 పైసలు మాత్రమే పలుకుతుందని అంటున్నారు. గత సంవత్సరం ఉల్లి పంటకు క్వింటాలుకు సుమారు 6,000 వరకు ధర వచ్చింది. దీంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది సాగు చేశారు. అయితే ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తుంది. ప్రస్తుతం వర్షాలు కురుస్తుండడంతో పంట కుళ్లిపోయింది. ఉల్లిని కర్నూలు మార్కెట్కు తీసుకెళ్తున్న కొనేవారు కరువయ్యారు. దీంతో సరుకును తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలేసి వెళ్లిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. రైతులు ఇక్కడ ఉల్లిగడ్డలు ఫ్రీగా పారబోసినారు. వాళ్ళ గిట్టుబాటు ధర లేక ఉచితంగా ఫ్రీగా పడేసినారు రైతులు. ఇక్కడ ఎంత ఘోరం! మొత్తం ఫ్రీగా అందరు ఆటోలు వేసుకోవాలి, మొత్తం బైకుల మీద వేసుకోవాలి. సుమారు ఒక 500-1000 బస్తాల వరకు ఫ్రీగా పడేసిపోయినారు ఇక్కడ రైతులు, మార్కెట్లో గిట్టుబాటు ధర లేక. ప్రస్తుతం మార్కెట్కు భారీగా ఉల్లి వస్తుంది. క్వింటాల్ ఉల్లి 1200కు కొనుగోలు చేస్తున్న మార్కెట్ కొనుగోలు చేసిన ఉల్లిని తిరిగి వేలం వేసి వ్యాపారులకు విక్రయిస్తున్నారు. వేలంలో కనీస ధర క్వింటాల్ ₹30 పలుకుతుంది. అంటే కిలో ఉల్లి ధర 30 పైసలకు పడిపోయింది. ఉల్లి దిగుబాటు ఉన్నా రాబడి లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే గతేడాది ఉల్లి పంటకు క్వింటాల్కు సుమారు 6,000 వరకు ధర వచ్చింది. దీంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది సాగు చేశారు. ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తుందని చెప్పొచ్చు. వర్షాలు కురుస్తుండడంతో పంట కుళ్లిపోతుంది. ఉల్లిని కర్నూలు మార్కెట్కు తీసుకెళ్తున్న కొనేవారు కరువయ్యారు. దీంతో సరుకును తిరిగి తీసుకెళ్లలేక అక్కడే వదిలేసి వెళ్లిపోతున్న ఘటనలు కూడా ఉన్నాయి. మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసిన ఉల్లిని విక్రయించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు. ఇప్పటి వరకు 5,000 టన్నులు కొనుగోలు చేశారు. ఇందులో 2,000 టన్నుల సరుకు మాత్రమే రైతు బజార్లు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలతో పాటు హైదరాబాద్కు పంపినట్టు అధికారులు చెబుతూ ఉన్నారు. మరో 3,000 టన్నుల ఉల్లి నిల్వలు మార్కెట్లోనే ఉన్నాయి. 2 వారాలుగా మార్క్ఫెడ్ ద్వారా క్వింటా 1,200 మద్దతు ధరతో ఉల్లి కొనుగోలు చేస్తున్నారు. కొనుగోలు చేసిన సరుకుకు ఇప్పటి వరకు వేలం వేయగా వ్యాపారుల నుంచి స్పందన రాలేదు. వేలంలో కొనుగోలు చేయని సరుకును మరోసారి వేలం వేసినా కూడా ఎవరు కొనే పరిస్థితి అయితే లేదు. అయితే ప్రభుత్వం క్వింటా 1,200కు కొనుగోలు చేసిన ఉల్లిని వేలం ద్వారా వ్యాపారులకు అతి తక్కువకే విక్రయించడం ద్వారా ఇప్పటికే 1.5 కోటి నష్టం వాటిల్లింది. అయితే వేలంలో కొనుగోలు చేయని సరుకును మరోసారి వేలం వేసినా కూడా ఎవరు కొనే పరిస్థితి అయితే ప్రస్తుతానికి లేదు. వ్యాపారులు కొనుగోలు చేయనిది కుళ్లిపోయిన ఉల్లి ద్వారా మరో 2 కోట్లు వేస్ట్ అయినట్టేనని రైతులు పేర్కొంటూ ఉన్నారు. మొత్తం ఫ్రీగా అందరు ఆటోలు వేసుకోవాలి, మొత్తం బైకుల మీద వేసుకోవాలి. సుమారు ఒక 500-1000 బస్తాల వరకు ఫ్రీగా పడేసిపోయినారు ఇక్కడ రైతులు, మార్కెట్లో. అందరికీ నమస్కారం. కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్లో ఉన్నాం. ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది. ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉల్లి పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి చూస్తే స్పష్టంగా అర్థమవుతుంది. ఉల్లి పండించడానికి 20,000 నుంచి 1,20,000 వరకు పెట్టుబడి అవుతుంది అని రైతులు చెప్తున్నారు. కానీ అమ్ముకుందామంటే మాత్రం క్వింటాలకు ₹600 కంటే రావటం లేదు అని చెప్తున్నారు. గత సంవత్సరం ₹4,500 అమ్ముకోగలిగాం. ఈసారి డిమాండ్ లేక ఉల్లి కొనడం కూడా కరువైపోయింది. దాంతో దళారుల సిండికేట్ కేవలం ₹600, అది కూడా మంచి గ్రేడ్ అయితే, కింద గ్రేడ్ అయితే 300కు 200కు కూడా అమ్ముకుంటున్నారు. పండించిన పంటలో పెట్టుబడిలో కనీసం సగం కూడా రావటం లేదు అని ఇక్కడ రైతులు వాపోతున్నారు. మరి రైతులకు నష్టం వస్తే మొన్న 2 రైతులు ఆత్మహత్య ప్రయత్నం చేయకపోతే దానికి వైసీపీ కార్యకర్తలు అంటూ టీడీపీ ప్రచారం చేసింది, కేసులు పెట్టింది. మరి రైతులకి పండించిన పంటకి కూడా పార్టీలు ఉంటాయని ఇప్పుడే అర్థమవుతుంది. కూటమి సర్కార్కి, చంద్రబాబు గారికి ఇది కాదు. మళ్ళీ చెప్తున్నా, ఇక్కడ ఉల్లి రైతులు
రైతులు చెప్పడం కూడా జరుగుతుంది. మరి చంద్రబాబు గారు ఉల్లి రైతుల విషయంలో ఉల్లి తీసుకొని ఎన్నో పెద్ద పెద్ద మాటలు చెప్పారు. ఉల్లి రైతులు ఎంతో భరోసా కలిగించేటట్టు మాట్లాడారు. అసలు రైతులందరూ కూడా సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రం బాగుంటుంది అన్నారు. రైతుల కళ్ళల్లో ఆనందం చూడటమే కూటమి ప్రభుత్వ లక్ష్యం అన్నారు. ఇక ఉల్లి రైతులు పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉల్లి ధర కోసం సమీక్షలు అవసరం లేదు, ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు, ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం, ప్రభుత్వం తీసుకుంటుంది అని చంద్రబాబు గారు అన్నారు. అవసరమైతే మార్కెట్ ఉల్లిని కూడా తెస్తాం, అలాంటి సంస్థలు కూడా తీస్తామని అన్నారు. ఉల్లి రైతులు ఏ మాత్రం చింత చెందాల్సిన అవసరం లేదు. ఉల్లికే కాదు, మిరపకైనా లేకపోతే వేరే పంటలకైనా పొగాకుకైనా చంద్రబాబు గారు చెప్పడం బయట విదేశాలలో నుంచి కూడా ఆర్డర్లు తీసుకొస్తామన్నారు. మరి చంద్రబాబు గారిని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది, ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి? ఆర్డర్లు ఎక్కడున్నాయి? డిమాండ్ ఎక్కడుంది? ఈరోజు డిమాండ్ లేక, ధర లేక ఈరోజు ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు. మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు? మార్కెట్ వస్తుందన్నారు, డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు. మరి వాళ్ళు ఎందుకు రాలేదు? వాళ్ళైనా కనీసం 1200కి ఎందుకు కొనటం లేదు? పోనీ మీరిచ్చిన 1200 గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు? ఇక్కడ పండించిన రైతులందరూ 600కే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది? చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి. మళ్ళీ చెప్తున్నా, చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు. చంద్రబాబు గారు ప్రత్యేకంగా ఉల్లి రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి. ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ 1200 మొత్తము 1200 ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని 1200 ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు. నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు, ఆ స్టాక్ నంతా దాచేశారని చెప్తున్నారు. ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొంటామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు. ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి. చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది, ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు 1200 సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు, కనీసం 2000 2500 మద్దతు ధర ఉండాలి, లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. అసలు మద్దతు ధరను కూడా పెంచాల్సిన అవసరం ఉంది. ఉల్లికి మద్దతు ధర కనీసం 2400 రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇప్పుడు 1200